സ്വാഭാവികമായിട്ട് സംഭവിച്ചു. ഹെലികോപ്റ്റർ നമുക്ക് മറ്റു വാഹനങ്ങളൊക്കെ ജീവിക്കുന്നുണ്ടെങ്കിലും ഹെലികോപ്റ്റർ നിൽക്കുന്നത് അത് സ്വാഭാവികമായിട്ട് കൗതുകമുള്ള കാര്യങ്ങൾ കൂടി. താഴെയും ചെയ്തു അതിന് ഈ വണ്ടി കയറുന്ന വിഷയം നിങ്ങൾ ആ സമയത്ത് വിളിച്ചു അത് പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సమస్య ఏర్పడింది. కొచ్చిలోని స్టేడియంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఈ హెలికాప్టర్ ఒక వైపుకు కూరుకుపోయింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ నుంచి రాష్ట్రపతి ముర్మును కిందకు సురక్షితంగా దించారు. അതിവിടെ ഇവിടുത്തേതും ആദ്യം നിരീക്ഷണം വന്നു, പിന്നെ അതിനുശേഷം രണ്ടാമത് വന്നു, മൂന്നാമത് ഇവർ ഏറ്റവും അവസാനം നിരീക്ഷണം വന്ന് ലാൻഡ് ചെയ്തതിനു ശേഷം രണ്ടെണ്ണം ഒരുമിച്ച് ഒന്ന് വന്നിട്ട് 2 സെക്കൻഡ്. కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సమస్య ఏర్పడింది. కొచ్చిలోని స్టేడియంలో ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో హెలికాప్టర్ ఓ వైపు కూరుకుపోయింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ నుంచి రాష్ట్రపతి ముర్మును కిందకు సురక్షితంగా దించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రుత్విక్ సిద్ధంగా ఉన్నారు. రుత్విక్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆమె 4 రోజుల పర్యటన కోసం నిన్న కేరళకు చేరుకున్నారు. కేరళలోని తిరువనంతపురం చేరుకున్నారు. అయితే ఇవాళ శబరిమల మరికొన్ని కార్యక్రమాల్లో ఆమె హాజరవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య రావడంతో వెంటనే కూడా కేరళలోని కొచ్చిలో ఒక స్టేడియంలో దింపే ప్రయత్నం చేశారు. దింపే ప్రయత్నంలో కూడా అక్కడ వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా బాగా తడిగా ఉండడంతో హెలికాప్టర్ ఓవైపు కూలిపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పర్యటన అయితే సవ్యంగా సాగుతుంది. మరో 3 రోజుల పాటు కూడా ఆమె కేరళలో వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. రైట్ రుత్విక్.